మహాభారతం అనగానే మనకు గొప్ప గొప్ప యోధులు, చక్రవర్తులు, వాళ్ల కథలు ఇవే కదా గుర్తొస్తాయి. కాని వీళ్లందరి వెనుక అసలు ఈ కథ మొత్తాన్ని నడిపించిన ఒక శక్తి ఉంది. ఒక సాధారణ స్త్రీ. ఆమె పేరే సత్యవతి. ఆమె కథ వింటే ఇది కేవలం ఒక పురాణం కాదు, ఒక వ్యక్తి సంకల్పం ఎంత శక్తివంతమైనదో చెప్పే ఒక అద్భుతమైన గాథ. పదండి ఈ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. అసలు ఆలోచించండి, యమునా నది ఒడ్డున చేపలు పట్టుకునే ఒక అమ్మాయి హస్తినాపుర సామ్రాజ్యానికి మహారాణి ఎలా అయింది? అంతేకాదు, కురువంశానికే పెద్ద దిక్కుగా ఎలా మారింది? ఈ ప్రశ్న వెనుక ఎంత పెద్ద కథ ఉందో ఇవాళ మనం దాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఆమె కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆమె జీవితం చాలా నిరాడంబరంగా యమునా నది ఒడ్డున మొదలైంది. ఆమె అసలు పేరు మత్స్యగంధి. అంటే ఆ పేరులోనే ఉంది చేపల వాసన కలది అని. కాని విధి ఆమె కోసం ఒక పెద్ద మలుపునే సిద్ధం చేసి పెట్టింది. ఒకరోజు పరాశర మహర్షిని నది దాటించాల్సి వచ్చింది. ఆయన ఆమె సేవాభావాన్ని చూసి ఎంతగానో ముగ్ధుడయ్యారు. ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, పరాశర మహర్షి ఆమెలోని ఆ నిస్వార్థ గుణాన్ని చూసి ఆమె శరీరం నుంచి వచ్చే చేపల వాసనను పూర్తిగా తొలగించి యోజనాల దూరం వరకు వ్యాపించే ఒక దైవిక సుగంధాన్ని వరంగా ఇచ్చారు. ఆ కలయిక ఫలితంగానే వాళ్లకొక కుమారుడు జన్మించాడు. ఆయనే ఎవరో కాదు, సాక్షాత్తు మనమీ చెప్పుకుంటున్న మహాభారత కథను మనకందించిన వేదవ్యాసుడు. చూడండి, ఇది కేవలం ఒక కుమారుడి జననం కాదు, ఈ మహాగాథకే ఇక్కడే పునాది పడింది. సరే, ఒకవైపు వ్యాసుడు జన్మించాడు. ఇప్పుడు సత్యవతి జీవితంలోకి విధి ఇంకో ముఖ్యమైన వ్యక్తిని తీసుకువచ్చింది. ఆయనే హస్తినాపుర మహారాజు శంతనుడు. ఒకసారి వేట కోసం వచ్చిన శంతను మహారాజు సత్యవతి నుంచి వస్తున్న ఆ దైవిక సుగంధానికి, ఆమె సౌందర్యానికి పూర్తిగా దాసోహమైపోయాడు. చూసిన వెంటనే ఈమె నా మహారాణి అనుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కాని కథ అంత సులభంగా ముందుకు సాగలేదు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. సత్యవతి తండ్రి ఒక సాధారణ మత్స్యకారుడు. చక్రవర్తి ముందే ఒక కఠినమైన షరతు పెట్టాడు. ఒకే ఒక్క షరతు, కాని అది కురువంశ భవిష్యత్తునే మార్చేసేంత పెద్దది. అదేంటంటే, రాజా, నా కూతురికి పుట్టబోయే కొడుకే నీ తర్వాత రాజు కావాలి. ఆలోచించండి, అప్పటికే యువరాజుగా దేవవ్రతుడున్నాడు. ఈ షరతు శంతనుడిని ఊహించని ధర్మసంకటంలో పడేసింది. ఈ షరతుతో రాజ్యం, భవిష్యత్తు అంతా ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి చేతుల్లోకి వచ్చింది. ఆయనే యువరాజు దేవవ్రతుడు. తండ్రి పడుతున్న ఆవేదనను దేవవ్రతుడు చూడలేకపోయాడు. ప్రేమకోసం, రాజ్యం కోసం ఆయన పడుతున్న ఆ సంఘర్షణ చూసి చరిత్రలో ఎవరూ చెయ్యని ఒక త్యాగానికి సిద్ధపడ్డాడు. అది సాధారణ ప్రతిజ్ఞ కాదు, ఒక భీషణ ప్రతిజ్ఞ. 2 భాగాలుగా చేశాడు. మొదట, నేను సింహాసనంపై నా హక్కును వదులుకుంటున్నాను అని ప్రకటించాడు. కాని అది సరిపోదు కదా, భవిష్యత్తులో తన పిల్లలు హక్కు కోసం రావొచ్చు. అందుకే రెండోది, ఇంకా కఠినమైనది. భవిష్యత్తులో నా సంతానం కూడా సింహాసనాన్ని కోరకూడదు. అందుకే నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను అని శపథం చేశాడు. అంటే తన తండ్రి సంతోషం కోసం తన పూర్తి భవిష్యత్తునే త్యాగం చేసేశాడన్మాట. అంతటి భయంకరమైన, కఠోరమైన ప్రతిజ్ఞ చేసినందుకే దేవవ్రతుడు అనే పేరు మరుగునుపడి ఆయన భీష్ముడుగా, అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతని త్యాగమే ఒక కొత్త సామ్రాజ్యానికి పునాదివేసిందే. భీష్ముడి ఆ అసామాన్య త్యాగంతో ఇక సత్యవతీకి, ఆమె తండ్రికి అడ్డంకి తొలగిపోయింది. సత్యవతి ఆశయం నెరవేరింది. ఆమె హస్తినాపురానికి మహారాణి అయింది. కురువంశం భవిష్యత్తు ఇప్పుడు ఆమె చేతుల్లోకొచ్చింది. శంతనుడితో సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కొడుకులు పుట్టారు. అంతా సవ్యంగా ఉంది, ఇక ఏ సమస్య లేదు అనుకుంటున్న సమయంలో విధి మళ్లీ వాళ్ల జీవితంతో ఆడుకుంది. ఆ 2 కుమారులు కూడా వారసులు లేకుండానే చనిపోయారు. ఒక్కసారిగా కురువంశం అంతరించిపోయే పెను ప్రమాదంలో పడింది. ఇలాంటి తీవ్రమైన సంక్షోభంలోనే సత్యవతిలోని అసలైన రాణి, రాజనీతిజ్ఞురాలు బయటకొచ్చింది. ఆమె కుంగిపోలేదు. తన గతం నుంచి ఒక రహస్యాన్ని బయటకు తీసింది. అదే తన మొదటి కుమారుడు వ్యాసమహర్షి. ఆయన్ని పిలిపించి రాజవంశాన్ని నిలబెట్టమని కోరింది. ఆ విధంగానే పాండవులు, కౌరవులు జన్మించారు.
మహాభారత మహాసంగ్రామానికి ఇక్కడే బీజం పడింది. చూడండి, ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం కథను ఎంత దూరం నడిపించిందో. సరే, ఒక సాధారణ మత్స్యకన్య నుంచి ఒక సామ్రాజ్యపు తల్లిగా మారిన సత్యవతి కథ విన్నాం కదా. మరి దీన్నుంచి మనం ఏం గ్రహించాలి? ఈ మొత్తం కథలో ధర్మం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సత్యవతి జీవితం మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుచేస్తుంది. అదేంటంటే, వ్యక్తిగత ఆశయాలు, కుటుంబం పట్ల బాధ్యతలు కొన్నిసార్లు ఊహించని త్యాగాలను కోరుతాయి. ఒక సాధారణ స్త్రీ తన సంకల్పంతో ఒక సామ్రాజ్య గతిని ఎలా మార్చగలదో చెప్పడానికి ఆమె కథ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదేమో. అయితే ఈ కథ మనందరిలో ఒక లోతైన ప్రశ్నను మిగిల్చి వెళుతుంది. భీష్ముడి త్యాగం నిజంగా ధర్మమేనా, లేక